శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించటానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి ఈ దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము రీతిగా మమ్మును నిర్మూలము చేసి ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుడు మనకు శ్రమలను కలిగించడం, మనకు శ్రమలను అనుమతించడం పరీక్షకు గురి చేస్తూ ఉంటున్నాయి. అవును, దేవుడు పరీక్ష చేయడానికే వీటన్నిటిని కూడా మన జీవితంలో అనుమతిస్తూ ఉంటున్నాడు. కారణం, మనలను పరిశుద్ధమైనటువంటి వారుగా నిరూపించడానికి. ఆయన తన్ను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయనకు మన గురించి బాగా తెలుసు, సమస్తము తెలుసు. అయితే మనకు వేరొక దానిని రుజువు చేయగోరుచు ఉంటున్నాడు దేవుడు. దేవుడు మనలను వెండి వలె విలువైనటువంటి వారిగా చేయగోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మనను పరీక్షించి బలపరిచే పరిస్థితులను మనకు కల్పిస్తున్నాడు అన్నటువంటి దానిని మరిచిపోవద్దు. దేవుడు కలిగజేసే శ్రమలు మనలను నిర్మూలన చేయడానికి కాదు, మనలను నూతన పరచడానికే. దాని ఫలితంగా మనము యేసుక్రీస్తును పోలిన వారముగా తయారవుతాం. ఆయన రూపములో మనము నిరూపించబడినాము. కాబట్టి ఆయనకి సాదృశ్యంగా నిలబడడానికే ఈ శ్రమల వలన మనము మరింత తేటకరంగా ఉండడానికి ఆయన మరుగుపరుస్తుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి శ్రమను చూసి కృంగిపోవద్దు. దేవుడు వాటి నుండి మిమ్మల్ని తప్పించి మీ శ్రమల ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో సర్వజనానికి నిరూపించబోచున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరులారా, ఈ దినమందు సోర్దుపోకుండా, పడకుండా దేవుని యందు ఆనందించువారుగా దేవుని యొక్క ప్రణాళికలలో ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ఏ విషయంలో నిరుత్సాహపడుతున్నారో, సోర్ந்துపోయారో తెలియదు, కానీ ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ధైర్యంగా మీ యందు ఆనందించే భాగ్యాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.